బ్రాస్టెడ్ కాలీఫ్లవర్. సో దానికి కావాల్సిన పదార్థాలు అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా విధానం చూసేద్దామా? హాహా, ఎంత మంచి తెలుగు విధానం. అయితే ముందుగా నేను కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఈ కాలీఫ్లవర్ని నేను ఏం చేశానంటే మంచిగా బాయిల్ అవుతున్న వాటర్లో వీటిని ఒక 2 నిమిషాలు ముంచి తీసా. సో ఇది హాఫ్ కుక్డ్ ఉన్నాయి అండ్ చూడ్డానికి కూడా ఫ్రెష్గా, అంటే పురుగు ఏదైనా ఉన్నా సరే వెళ్ళిపోతుంది. కొద్దిగా ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్, ఇందులో 1 కప్ ఆఫ్ కాలీఫ్లవర్, మిక్స్డ్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్, పెరి పెరి పౌడర్, కారపొడి, మిరియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేయాలి. వేసిన స్పైసెస్ అన్నీ కూడా బాగా ముక్కకి పట్టేసిందండి. ఇప్పుడు దీన్ని అలా కొద్దిసేపు ఒక 2 నిమిషాలు అలా వదిలేద్దాము. డీప్ ఫ్రై చేయడానికి ఒక కడాయిలో ఆయిల్ పోసేసుకొని దీన్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇదైతే మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు నూనె కూడా బాగా వేడెక్కింది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చూడాల్సిన ప్రాసెస్ అన్నమాట. ముందుగా మ్యారినేట్ అయిన కాలీఫ్లవర్ ఏదైతుందో దీన్ని ఈ పొడి పిండి, అంటే మైదా పిండి ఏదైతుందో ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను నేను. నువ్వు జరుపు కొద్దిగా ఏడు. ఒక బౌల్లో నేను మైదా పిండి వేసి కొద్దిగా ఉప్పు వేసి అలా వదిలేసాను. ఇంకొక బౌల్లో ఐస్ క్యూబ్స్ తీసుకొని ఒక కాలీఫ్లవర్, మ్యారినేటెడ్ కాలీఫ్లవర్ తీసుకొని దీన్ని పిండిలో బాగా డిప్ చేయాలి, పొడి పిండిలో. మనం ఆయిల్ వేసి స్పైసెస్ వేసి ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కదా, సో దాన్నే ఈ పొడి పిండిలో డిప్ చేస్తే ఎంత బాగా పట్టేసింది చూడండి. ముక్కకి మొత్తం మైదా పిండి పట్టింది. ఇప్పుడు దీన్ని చల్ల నీళ్ళలో డిప్ చేయాలి. ఇప్పుడు ఏవైతే మనం చల్ల నీళ్ళలో డిప్ చేసుకున్నామో దాన్ని మళ్ళీ పొడిపిండిలో వేయాలి. ఏంటది నా, నువ్వు వెజ్జా? అయ్యో, వెజ్ వాళ్ళు కూడా ఫ్రైడ్ చికెన్ తినాలంటే ఎలా తినాలి అంటే ఇలా చేసుకొని తినాలి. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని ఇలా బాగా ఒత్తుకోవాలి. వదినా, నూనె బాగా వేడెక్కింది కాబట్టి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. సో ఇప్పుడు డీప్ ఫ్రై. ఇందులో ఆల్రెడీ మనం ముక్కలు వేసేసాం కాబట్టి ఇది ఫ్రై అవుతున్న టైంలోనే మూత పెట్టేసుకోవాలి. దీన్ని బ్రాస్టింగ్ అంటారు. అంటే ఒక ప్రెషర్ తోటి లోపల మనం ఏదైతే వేసామో అది బాగా కుక్ అవ్వడము, బాగా ఫ్రై అవ్వడము.
ఆహాహా వదినా చూసారా? బ్రాస్టెడ్ క్యాలీఫ్లవర్. ప్లేటింగ్ తీసుకోవాలి కదా నేను, తీసుకోవాలి కదా. ఒక నిమిషం ఆగండి. ఏదో మిస్సింగ్ అన్నట్టు కొడుతుంది ఏంది నాకు. వాట్? బుడ్డోడు చెప్పిండు ketchup. టటాయ్ టొమాటో ketchup. వేడి వేడి బ్రాస్టెడ్ క్యాలీఫ్లవర్. నాకేంటి బ్రాస్టెడ్ చికెన్ అని వచ్చింది, చూడగానే చికెన్ లాగా కనిపించిందిగా, అందుకే. సో ఈరోజు చేసిన సెకండ్ రెసిపీ బ్రాస్టెడ్ క్యాలీఫ్లవర్. ఆహా, నాకైతే ఇది చూస్తూనే అలా అనిపిస్తుంది. తింటే ఎలా ఉంటుంది అనేది తిన్న తర్వాత. బ్రోస్టెడ్ క్యాలీఫ్లవర్. ముందుగా ఒక బౌల్లో బ్లాండ్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు, మిక్స్డ్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్, పెరి పెరి పౌడర్, కారం, మిరియాల పొడి, ఉప్పు, నూనె వేసి క్యాలీఫ్లవర్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో కొంచెం ఉప్పు వేసి కలిపి మ్యారినేట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు మైదా పిండిలో ముంచి ఐస్ వాటర్లో వేసి మళ్ళీ పొడి పిండిలో ముంచుకొని నూనెలో చూపిస్తున్న విధంగా వేయించుకుంటే బ్రోస్టెడ్ క్యాలీఫ్లవర్ రెడీ.